ఓకే డియర్ 9th క్లాస్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ శేఖర్ సార్. మనకి సర్ఫేస్ అండ్ ఏరియాస్లో లాస్ట్ ఎక్సర్సైజ్లోకి వచ్చేసాము. ఈరోజు మ్యాక్సిమం ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యేటట్టు చూస్తాను. రేపటి నుండి న్యూ లెసన్ స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? సో ఎక్సర్సైజ్ 10.4లో క్వశ్చన్ నెంబర్ 8 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ హెమిస్పెరికల్ బౌల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బ్రాస్ 0.25 సెంటీమీటర్ థిక్నెస్. ఒక బౌల్ ఉంది. ఆ బౌల్ ఏ షేప్లో ఉందంటే హెమిస్పియర్ టైప్లో ఉంది. బ్రాస్ 0.5 సెంటీమీటర్ థిక్నెస్ అంటే దాని చుట్టూరు థిక్నెస్ ఎంత ఉందంటే 0.5 ఉందంట. ద ఇన్నర్ రేడియస్ ఆఫ్ ద బౌల్ ఈజ్ 5 సెంటీమీటర్స్. ఫైండ్ ద రేషియో ఆఫ్ అవుటర్ సర్ఫేస్ ఏరియా టు ఇన్నర్ సర్ఫేస్ ఏరియా. మీ కంగారు ఏం పడద్దు, నేను ఉన్నా కదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వాడు ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్ గీస్తున్నా, మీరు ఇక్కడ గీసుకోండి. సో ఇక్కడే గీస్తున్నా చూడండి, ఇది హెమిస్పియర్ ఇలా ఉంది. దీని రేడియస్ వచ్చేసి వాడు ఎంత అంటే 5 సెంటీమీటర్లు అండు. ఓకేనండి. దీని చుట్టూరు ఇంకా థిక్నెస్ ఉందంట. థిక్నెస్ అంటే ఎలాగంటే, సపోజ్ ఇప్పుడు మీరు కొబ్బరికాయ ఉందనుకోండి, కొబ్బరికాయకి మధ్యలోకి పగలగొట్టామనుకోండి, కొబ్బరికాయని మధ్యలో పగలగొడితే కొబ్బరి చెప్పు అంటాం కదా. మీరు కొబ్బరికి పెంకికి మధ్యలో థిక్నెస్ ఉన్నది తెలుసు కదా. అంటే కొబ్బరి చెప్పు మధ్యలో నుంచి కొబ్బరికి ఒక రేడియస్ ఉండేది, అదే కొబ్బరి చెప్పు మధ్యలో నుంచి పెంకికి ఒక రేడియస్ ఉండేది. ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ బౌల్ అనేది. అంటే పైనుంచి చూస్తే ఎలా ఉంటుందంటే ఈ బౌలు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రేడియస్ ఎంత, ఇది 5 సెంటీమీటర్స్. దీని థిక్నెస్ ఎంత 0.25 సెంటీమీటర్. అంటే ఇన్నర్ రేడియస్ అంటే ఎంత 5 సెంటీమీటర్. మరి అవుటర్ రేడియస్ అంటే ఈ 5 వచ్చింది, ఈ 0.25 ఇది. అంటే టోటల్గా ఎంత అయింది 5.25 అయింది. అవుటర్ రేడియస్ ఎంత అయింది 5.25. ఇన్నర్ రేడియస్ ఎంత అయింది 5 సెంటీమీటర్లు అయింది. మరి సర్ఫేస్ ఏరియా కనుక్కోమండి. దేని నుంచి దేనికి, ఇన్నర్ సర్ఫేస్ నుంచి అవుటర్ సర్ఫేస్కా, లేదంటే అవుటర్ సర్ఫేస్ నుంచి ఇన్నర్ సర్ఫేస్ కంటే అవుటర్ సర్ఫేస్ నుంచి ఇన్నర్ సర్ఫేస్ కంటే బయట పక్క నుంచి లోపల పక్క ఉన్నటువంటి సర్ఫేస్ ఏరియాకి కట్టుకోమండి. మరి సర్ఫేస్ ఏరియా అంటే లేటర్ సర్ఫేస్ ఏరియానా టోటల్ సర్ఫేస్ ఏరియా? 100 సార్లు చెప్పా, ఇంకెక్కువ చెప్పా. సర్ఫేస్ ఏరియా అంటే కంపల్సరీగా మనం ఏం కనుక్కోవాలంటే టీఎస్సీ కనుక్కోవాలి. ఓకే, వాడు ఇచ్చినటువంటి మనం టీఎస్ఏ ఫార్ములాని మరి 3πr², సింపుల్ కనుక్కోవచ్చు. చూద్దాం ఒకసారి చూడండి. ఇన్నర్ రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్, ఇన్నర్ రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ 5 సెంటీమీటర్. అవుటర్ రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ రేడియస్ ప్లస్ థిక్నెస్. ఎందుకంటే అవుటర్ రేడియస్ కావాలంటే ఈ ఇన్నర్దే ప్లస్ థిక్నెస్ రెండు కావాలి, అంతే కదా. సో ఇన్నర్ రేడియస్ ప్లస్ థిక్నెస్. ఇన్నర్ రేడియస్ ఎంత 5 సెంటీమీటర్స్, థిక్నెస్ ఎంత 0.5 సెంటీమీటర్. రెండిట్లని యాడ్ చేస్తే 5.25 సెంటీమీటర్లు. ఇన్నర్ రేడియస్ ఎంత అయింది ఒకసారి చూడండి 5 సెంటీమీటర్స్. అవుటర్ రేడియస్ ఎంత అయింది చూడండి ఒకసారి 5.25 సెంటీమీటర్ అయింది. ఇప్పుడు రేషియో కనుక్కోమండు. రేషియో దేనికి కనుక్కోమండు? సర్ఫేస్ ఏరియాకి రేషియో కనుక్కోమండు. ఏ సర్ఫేస్ ఏరియాకి? అవుటర్ సర్ఫేస్ ఏరియా దగ్గర నుండి ఇన్నర్ సర్ఫేస్ ఏరియాకి వాడు రేషియో కనుక్కోమండు. మరి అవుటర్ సర్ఫేస్ ఏరియా అయినా ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అయినా టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఒకటే ఫార్ములా 3πr² కదా. చూద్దాం. బయట ఉన్నటువంటి ఇప్పుడు ఈ థిక్నెస్ కొన్ని చూసారా, అవుటర్ రేడియస్ అని చూస్తే దీనికి క్యాపిటల్ ఆర్త్ అనుకుందాం. అవుటర్ రేడియస్ని క్యాపిటల్ ఆర్త్ అనుకున్నాం, ఇన్నర్ రేడియస్ని స్మాల్ ఆర్త్ అనుకున్నాం. ఎందుకంటే ఫార్ములా ఏంటి 3πr² ఈజ్ ఈక్వల్ టు 3πr². ఇది అవుటర్ సర్ఫేస్ ఏరియా ఈజ్ టు ఇన్నర్ సర్ఫేస్ ఏరియా. దీన్ని ఎలా రాస్తామంటే ఈ విధంగా రాసుకోవచ్చు, 3πr² బై 3πr² రాయచ్చు. 3π క్యాన్సిల్ అయితే ఇంకా ఏమో మిగిలింది r². దీన్ని r² ఈజ్ టు r². ఇలా రాసుకోవచ్చు. డైరెక్ట్గా నేను చెప్పాను, ఓకేనా. మీరు కావాలంటే చేసుకోవచ్చు. సో క్యాపిటల్ r² అంటే ఎంత 5.25, స్మాల్ r² అంటే ఎంత 5². ఇది ఈజ్ టు ఇక్కడ. సో 5.25 ఇంటూ 5.25 వేస్తే 27.5625 వచ్చింది. ఈజ్ టు 5² అంటే 25, ఓకేనా. ఈ 25
ఈ 27.5625 ఎంత క్యాన్సిల్ అయిందంటే 1.1025 టైమ్స్ ఈ 25 దీంట్లో క్యాన్సిల్ అయింది 125 ఓకేనా అర్థమైందా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 11025 బై ఇక్కడ 1 2 3 4 పెట్టుకోవచ్చు. పాయింట్ తీసేసి ఇలా 4 జీరోలు పెట్టుకోవచ్చా ఈజ్/1. మరి ఇలా ఎల్సిఎం కట్టినప్పుడు ఎల్సిఎం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 1105 ఇంటూ 1 ఇంటూ 10,000 అంటే ఇలాగ ఈస్ట్ లెక్క వచ్చింది. అర్థమైందమ్మా. నేను డైరెక్ట్ చెప్పేసి మీరు కంగారు ఏం పడవద్దు. ఈ పాయింట్ తీసేస్తే కింద 10,000 వచ్చింది. ఈ 10,000 ఇటు కన్వర్ట్ అయ్యింది రేషియో ప్రకారం. అప్పుడు 10,000 11,025 ఈస్టు 10,000. ఆ 11/25లో 10,000లో ఒక టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఆ టేబుల్ ఒకటే 400 టైమ్స్ పోయిద్ది దేంట్లో 10,000లో. ఇంకో దాంట్లో 441 టైమ్స్ క్యాన్సిల్. ఇంతకా రేషియో ఎంత అన్నవాడు 441:400. ఆ 10,000లో 400 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి చూద్దాం. అంటే 1 2 3 4/400 0 ఈ 4 దీంట్లో 25 టేబుల్ దీంట్లో 400 టైమ్స్, అదే 25 దీంట్లో 441 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, అది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. The diameter of a lead ball is 2.1 centimeter. The density of the lead used is 11.34 gram per centimeter cube. What is the weight of ball? ఒక బాల్ ఉందంట. ఆ బాల్ ఏ బాల్? లెడ్ బాల్. ఆ లెడ్ బాల్ దేంతో తయారు చేస్తారు? ఒక తోలుతో తయారు చేస్తున్నారు. అంటే ఆడ ఏమి ఇచ్చిందంటే తోలు బదులు అక్కడ ఏమొచ్చింది చూస్తే మీరు ఓకే, అక్కడ ఒక తోలు మనం ఇక్కడ ఏమనుకుంటాం అంటే మనం ఒక షీట్ అనుకుందాం, థిక్ షీట్ లాంటిది అనుకున్నాం. ఆ బాల్ యొక్క డయామీటర్ ఎంత అంటే 2.1 సెంటీమీటర్ ఉందంట. ద డెన్సిటీ ఆఫ్ ద లెడ్స్ ఈజ్ యూజ్డ్ 11.34. అంటే దాని మొత్తానికి ఎంత ఉపయోగించారంటే 11.34 షీట్ను ఉపయోగిస్తే ఆ బాల్ ఎంత బరువు ఉందని అంటుండవు. అంటే దాని డయామీటరు 2.1 సెంటీమీటర్ డయామీటర్ ఉండాలి. ఆ బాల్కి కావాల్సినటువంటి ఆ చుట్టూరు ఉండేటువంటి ఆ షీట్ ఎంత అవసరం ఏంటంటే 11.34 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఆ షీట్ అవసరమైంది దానికి. ఇంతకు ఆ బాల్ ఎంత బరువు ఉంటుందో కనుక్కోమంటుండవు. ఆ బాల్ ఎంత బరువు ఉందంటే మనం వాల్యూమ్ కంపల్సరీ కనుక్కోవాల్సింది. మరి అంతే కదా, బాటిల్లో నీళ్ళు పోసి అది ఎంత బరువు ఉందంటే ఇప్పుడు గ్యాస్ బండ్లు ఉన్నాయి కదా, మరి గ్యాస్ బండ్లో కెపాసిటీ గ్యాస్ ఎంత గ్యాస్ ఉంది అంటే అది వాల్యూమ్ కింద వచ్చింది కదా, మరి అది బరువే కదా. అది సేమ్ దీనికి కూడా వాల్యూమ్ కనుక్కోవాలి. చూద్దాం. The diameter of the ball is equal to 2.1 centimeters. పైన 2.1 centimeter. The radius is equal to d/2. మరి మనకు రేడియస్ కావాలి కదా, రేడియస్ కన్వర్ట్ చేసుకోవాలంటే రేడియస్కి డయామీటర్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2, లేదంటే డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ రేడియస్ ఎలా చేసినా ఒకటే. సో డయామీటర్ ఎంత 2.1/2 అంటే 1.05 వచ్చింది మన క్యాల్కులేషన్. 21లో 2 ఎన్సా క్యాన్సిల్ ఇది 10.5 కదా, కాదు పాయింట్ ఉంది కదా, అప్పుడు 1.05 అయింది. సో వాల్యూమ్ ఆఫ్ ద బాల్, ఎందుకంటే వాల్యూమ్ కనుక్కుంటున్నామంటే బాల్ ఎంత బరువు ఉందో కనుక్కోవాలి. అంటే సపోజు మీ బాక్స్ లంచ్ బాక్స్లు తెచ్చుకుంటారా, ఆ లంచ్ బాక్స్లో ఎంత బరువు ఉంటున్నాయి అంటే కంపల్సరీ దాని కెపాసిటీ ఎంత అంటే దాని వాల్యూమ్ ఎంత కనుక్కోవాలి మనం. అది ఎంత బరువు ఉంది అంటే వాల్యూమ్ కింద వచ్చిందని. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద బాల్ ఈజ్ ఈక్వల్, ఈ బాల్ ఏ షేప్లో ఉంది, లెడ్ బాల్ అంటే అది ఏ షేప్లో గుండ్రగా ఉండేది కదా, గుండ్రగా ఉంటే కంపల్సరీగా అది ఏమైంది స్పీర్ అయింది. స్పీర్ వాల్యూమ్ ఫార్ములా 4/3 πr³ 4/3 πr³ ఈజ్ ఈక్వల్ కింద ఈజ్ ఈక్వల్ 4/3 ఇంటూ 22/7 ఇంటూ 1.05 క్యూబ్ వేసాను. 1.05 క్యూబ్ అంటే దీన్ని ఇంకో స్టెప్ కింద రాసుకోవచ్చు. మీరు కావాలంటే మళ్ళీ రాయి, నేను డైరెక్ట్గా రాస్తాను. 4/3 ఇంటూ 22/7 ఇంటూ 1.05 ఇంటూ 1.05 ఇంటూ 1.05 అంటే చూడండి 222 44 44 ఇంటూ 1.05 ఇంటూ 1.05 ఇంటూ 1.05 బై 3 7 21 44 2 88 88 ఇంటూ 1.05 ఇంటూ 1.05 ఇంటూ 1.05 డైరెక్ట్గా వేస్తే మనకి ఎంత వచ్చిందంటే 101.87 వచ్చింది బై 27. అది బాల్ యొక్క వాల్యూమ్. ఓకేనా. ఇప్పుడు వెయిట్ ఆఫ్ ద బాల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ.
మనకు డెన్సిటీ ఎంత ఇచ్చిండు వాడు 11.34. వాల్యూమ్ ఎంత అంటే ఈ 101.87/21తో మనం దీన్ని డివిజన్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 4.851 అలా వచ్చింది. సో ఇక్కడ వాల్యూమ్ వచ్చింది కదా, చూడమ్మా, వెయిట్ ఆఫ్ ద బాల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. వాల్యూమ్ ఎంత 4.851 ఇంటూ డెన్సిటీ ఎంత 11.34. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 55 వస్తుంది. ఓకేనా. సో వాడు ఎంతగా బాల్ యొక్క బరువు ఎంత అంటే 55 గ్రామ్స్. ఓకేనా, అర్థమైందా? ఓకే, 55.010 కూడా అయితే 55 రాయొచ్చు. ఏమీ లేదమ్మా, మనకి ఇచ్చినటువంటి డయామీటర్ని రేడియస్లో కన్వర్ట్ చేసుకున్నాం. రేడియస్లో కన్వర్ట్ చేసుకొని బాల్ ఎంత బరువు ఉందంటే కంపల్సరీ వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ కనుక్కుందాం. వాల్యూమ్ కనుక్కుంటే 4.851 వచ్చింది, లేదా 4.8 తీసుకోవచ్చు. మరి ఎంత క్లాత్ ఉపయోగించామంటే అసలు లేదు, సారీ, ఆ బాల్ ఎంత బరువు ఉందంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. ఇది మనకు ఫిజిక్స్లో వచ్చింది. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ, లేదంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్. ఫార్ములా ఉందా? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్. దాని నుంచి వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. వాల్యూమ్ ఎంత వచ్చింది మనకి 4.851 వచ్చింది. డెన్సిటీ ఎంత 11.34. మళ్ళీ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి లాగి తన్నామనుకోండి హ్యాపీగా దెబ్బ గురుక్కుంటూ వచ్చేస్తుంది ఆన్సర్ 55.010 గ్రామ్స్ అని. ఓకేనా. సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఈలోపు ఫస్ట్ వీడియో రాస్తూ ఉండండి.